మమ్మల్ని క్షమించండి, ఇక మేము ప్రయత్నం చేస్తాము మమ్మల్ని తెలిసి పథకాలు అమలు అవుతున్నాయి, అమలు కావటం లేదు అనే ఆర్గ్యుమెంట్, అమలు చేస్తున్నాం ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో 100 రోజుల్లో గడువులు అనేటువంటి. ఇక రెండో అంశం ఏదైతే ఇప్పటిదాకా ప్రభుత్వం అంటే కాళేశ్వరం బ్యారేజీ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ అనుకోండి, ఈ దీని మీద జరిగినటువంటి అవినీతి కావచ్చు లాంటి దాంట్లో జరిగినటువంటి వాటి మీద ఇప్పటిదాకా సిట్టింగ్ జడ్జి అనుకుంటే సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. దాంతో తాజాగా మాజీ సుప్రీంకోర్టు జడ్జి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి వ్యక్తిని నియమించారు. అదేవిధంగా సేమ్ విద్యుత్ కొనుగోలులో కూడా అవకతవకల మీద నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళు ఇక్కడే హైకోర్టులో జడ్జిగా పనిచేసినటువంటి నరసింహారెడ్డి గారు లాంటి వాళ్ళని కూడా నియమించినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీటిలన్నింటినీ ఎలా చూడాలి? 100 రోజుల్లో చేస్తామని అన్ని చేయలేదు కాబట్టి మోసం చేసినట్టు అని మనం చెప్పాల్సి వస్తే 10 ఏళ్ళు వాళ్ళు చేస్తానని చెప్పి చేయని వాళ్ళను ఇంకా ఏ మాట ప్రయోగించాలి? అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. అందుకని 2 సార్లు ఎన్నికై 2 టర్ములు పరిపాలించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్. వాళ్ళు చేస్తామని చెప్పి చేయనివి చేంతాడున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 100 రోజులు, ఈ 100 రోజులకే 4 అయినాయి, 4 కాలేదు కాబట్టి మోసం చేసినట్టు అనే పద్ధతుల్లో తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది. ప్రజలు కూడా రిసీవ్ చేసుకోరు. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే 6 గ్యారంటీల్లో 11 ఉండొచ్చు, 11 13 ఉండొచ్చు, అది నిజమే కూడా కావచ్చు. ఇగో అందులో మీరు ఇన్నే చేశారు, ఇన్నే చేయలేదు, మరి వాటి సంగతి ఏమిటనే చర్చ పెట్టడం వేరు, మోసం చేశారని చెప్పడం వేరు. అట్లా మాట్లాడితే ప్రజలు కూడా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు కదా. తెలంగాణ ప్రజలు అంగీకరిస్తే మనం చెప్పేదానికి ఏమైనా కొంత వాల్యూ ఉంటుంది. అందుకని అంత తొందరపాటు పనికిరాదనేది నా అభిప్రాయం. ఇక రెండోది ఏమిటంటే, కాంగ్రెస్ కూడా ఇప్పుడు 100 రోజుల్లో చేస్తానని అంత గట్టిగా చెప్పినప్పుడు 100 రోజుల్లో చేయాలి. కానీ 100 రోజుల్లో చేయడానికి డబ్బులకు లింక్ ఉన్నదనే విషయం అందరికీ తెలిసిన విషయం. అలాంటప్పుడు ముందుగానే 100 రోజుల్లో ఇవి చేస్తాం, 200 రోజుల్లో ఇవి చేస్తాం, మొదటి సంవత్సరంలో ఇవి చేస్తాం, అట్లా స్టాగర్డ్ గా కూడా చెప్పు ఉండొచ్చు. అట్లా చెప్పుంటే ఈరోజు ఈ మాత్రం విమర్శలకు కూడా అవకాశం ఉండేది కాదు. అందుకని కాంగ్రెస్ పార్టీ కూడా ఆ జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రజలు కూడా ఇంకొంచెం బాగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. ఇక ఈ రైతు బంధు సంబంధించి 97% రైతులకు గ్యారంటీగా పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారు. దాన్ని విమర్శించాల్సిన అవసరం, తప్పు పట్టాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 3% ఎవరు? 100 ఎకరాలు, 200 ఎకరాలు, 300 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇవ్వమని మనందరం కొట్లాడాల్సినంత అవసరం ఏముంది? అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ప్రభుత్వ ఖజానాను వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? 97% పేద మధ్యతరగతి రైతులందరూ కవర్ అయితే హ్యాపీ, అంతకంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందుకని దాన్ని తప్పు పట్టడం కూడా అంత తొందరపాటి అవుతుందనేది నా అభిప్రాయం. ఇక తర్వాత ఈ మేడిగడ్డ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు చిన్న విషయం, దాన్ని చుట్టూరే మీరు అనవసరం రాద్ధాంతం చేస్తున్నారు, నీళ్ళు ఇచ్చే సొయ్యి లేదా అని కూడా ఇవాళ కరీంనగర్ సభ సందర్భంగా చాలా మీరు కూడా, ఎందుకంటే మీరు కూడా ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వినుంటారు అవన్నీ. ఇప్పుడు సోయి లేదా అనే మాట ఇంకా మాట్లాడడం అని అంటే అది దుస్సాహసం అయింది. ఎందుకు ఈ మాట అంటున్నా? ఏదన్నా రోడ్డు మీద కల్వర్టు కూలిపోవడం అది? అసలు మనం ఇల్లు కట్టుకుంటే ఇంట్లో ఒక పిల్లరు, ఇంట్లో పోయిన 4 రోజులకే ఇంట్లో ఒక పిల్లరు క్రాక్స్ వస్తే మనం ఎంత భయపడతామండి? ఇప్పుడు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక ప్రాజెక్టులో 300కు పైగా పిల్లర్లు ఉన్నాయని చెప్పారు మాజీ ముఖ్యమంత్రి, నిజమే. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి టోటల్ ప్రాజెక్టులో మేడిగడ్డ అనేటువంటి ప్రాంతంలో 2 లేదా 3 పిల్లర్లు కుంగినయ్యి అని అంటే మొత్తం ప్రాజెక్టును అనుమానించాల్సి వస్తుంది కదా. అదే కాదు, మళ్ళా మరో చోట అన్నారంలో ఆల్రెడీ సొరంగ ఏమంటాం దాన్ని, ఒక బుడగ వచ్చిందని చెప్పేసి అంటున్నారు, బుంగ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకని అదేదో 2 పిల్లర్లు కుంగినట్టు తీసుకోవడానికి వీల్లేదండి. అసలు మొత్తం ప్రాజెక్టు ఇప్పుడు అనేక భయాలు, అనేక సందేహాలు సహజంగా వస్తాయి. ఎంత బాధ్యతగా నిర్మించారు అని, కింద ఇసుక పోయింది అంటున్నారు.
ఈ ప్రాజెక్ట్ కట్టేటోళ్ళు ఇసుక ఉందా, బొగ్గు ఉందా, రాయి ఉందా, ఇవన్నీ చూసుకునే కదా కట్టాల్సింది. కాబట్టి రాజకీయ నాయకత్వం మొత్తం ఇంజనీర్ల అభిప్రాయాలని పక్కన పెట్టి బుల్డోజ్ చేసిందా, లేకపోతే ఇంజనీర్లే తప్పుడు సూచనలు చేశారా, లేకపోతే ఎల్ఎన్టీ వాళ్ళు ఆ కాంట్రాక్ట్ తీసుకున్న కంపెనీ బాధ్యత రహితంగా చేసిందా, ఈ పని తేలాలి కదా. ఎవరిదో ఒకరిది తప్పు ఉంటది కదా. రెండోది, ఆ 2 పిల్లర్లేనా అసలు మొత్తం ప్రాజెక్టు నాణ్యంగా నిర్మించబడ్డదా లేదా తేలాలి కదా. అందుకని నిపుణుల కమిటీ వేయాలి, దాన్ని రిపేర్ చేయాలా లేకపోతే ఏం చేయాలి అనేది తేల్చడానికి. రెండోది, ఇంకో కమిటీ అవినీతి సంగతి తేల్చడానికి, బాధ్యతారాహిత్యం సంగతి తేల్చడానికి, దానికో కమిటీ వేయాలి. అది వేయాలి, ఖచ్చితంగా టైం బౌండ్ గా ఉండాలి. ఇప్పుడు టైం బౌండ్ గానే విచారణకు ఆదేశించామని చెప్పి ప్రభుత్వం చెబుతోంది. అది ఆ టైం బౌండ్ గా విచారణ చేస్తే మంచిదే, సంతోషం. అందుకని అసలు ప్రాజెక్ట్ ఇట్లా కట్టిందో లేదో, 1,00,000 కోట్లు చరిత్రలో ఎప్పుడు లేనంత ఎక్కువ బడ్జెట్ పెట్టి కట్టినటువంటి ఒక ప్రాజెక్టు ఇంత దారుణమైనటువంటి తప్పు జరిగితే పొరపాటును అంగీకరించాల్సింది పోయి, తలదించుకోవాల్సింది పోయి, ఈ రూపంలో ఎదురుదాడి చేస్తే అది అధికారంలో ఉన్నప్పటి అహంభావం ఓడిపోయిన తర్వాత, దట్టు మేడిగడ్డ లాంటి ప్రాజెక్ట్ లో తన వైఫల్యం ఇంత గ్లేరింగ్ గా బయటపడ్డ తర్వాత కూడా వీరే గారు, వాసుదేవరెడ్డి గారు ఏదో మీకు ఒక 2 క్వశ్చన్స్ అండి. మీరు పెద్దలు, చాలా అనుభవజ్ఞులు, మీరు అనేక ప్రభుత్వాలను మీరు చూశారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అంతకన్నా ముందు కూడా పక్క రాష్ట్రాల్లో కూడా చూశారు. మీరు కూడా అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏది ఆరోపిస్తుందో దాన్నే మీరు మద్దతు పలికినట్టు మాట్లాడడం ఏదైతుందో దాన్ని కొద్దిగా నాకెందుకో మనసు ఒప్పుతలేదండి. ఎందుకు అంటానంటే, మీకు తెలియంది కాదు కానీ మీరు కూడా అట్టే మాట్లాడుతున్నారు. ఏంటిది, ఇవాళ కేసీఆర్ గారు చెప్పింది ఆ 3 పిల్లర్స్ ఏదో కుంగిపోయినాయి కదా, ఆ కుంగిపోయిన వాటిని రిపేర్ చేయడానికి ఈ 3 నెలల తాతార్యం ఎందుకు చేస్తున్నారు, రాగానే దాని మీద దృష్టి పెట్టి చేస్తే బాగుండు కదా. పండ్లో అమ్మినట్టు వీళ్ళకి ఏంది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమున్నది, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీని దొంగ దోపిడీ చేసిందని చెప్పి ఒక ఆరోపణ చేయాలి, ఆరోపణ నిజం చేయాలి ప్రజలలో. దాన్ని చేయడానికి మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టును పట్టుకొని ఈ 3 నెలలు ఇదే సాగదీసిర్రు. మీకు తెలియదు కాదు, ఈ 3 నెలల్లో ఏనాడన్నా ఈ ప్రభుత్వం గురించి, ఈ ప్రభుత్వంలో జరగవలసిన పనుల గురించి రైతాంగానికి మీకు కూడా ఐడియా ఉంటుంది. ఇలా నల్గొండ జిల్లాలో, మెదక్ జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, గొడ్లు తోటి తినిపిస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నారు. పొలాలకు నీళ్లు లేక ట్యాంకర్లను పెట్టుకొని పోయి వాటర్ ఇస్తూ ఉన్న సందర్భం చూస్తూ ఉన్నాం. చెరువులను సరైన ఆలోచన విధానం లేక చెరువులను నింపకుండా ఇలా తాత్పర్యం చేయడం వల్ల రైతాంగానికి నీళ్ళు లేవని ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దాన్ని లేట్ చేయకండి. ఇప్పుడు మీరు అన్నట్టే ఇలా నిజంగా అక్కడ అవినీతి జరిగి ఉంటే నిపుణుల కమిటీని వేయండి, తొందరగా తేల్చండి. తేల్చి నిజంగా బీఆర్ఎస్ పార్టీ తప్పు ఉంటే, నిజంగా తప్పు ఉంటే మీరు శిక్షించండి అని మీవే కదా నిండు అసెంబ్లీలో చెప్పింది. ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి. మేము ఒప్పుకున్నాం కదా, నిజంగా తప్పు ఉంటే బీఆర్ఎస్ పార్టీ వారికి చెప్తా ఉన్నానండి. తప్పించుకునే కార్యక్రమం లేదు అని చెప్తా ఉన్నాను. వీరే గారు ఇక్కడ వెంటనే తక్షణమే రిపేర్ చేయాలి, చేసి ఉంటే బాగుండేది, తాత్సారం చేశారని ఆర్గ్యుమెంట్. అసలు అది రిపేరబుల్లా కాదా అనేది ఒక ఆర్గ్యుమెంట్, నెంబర్ 1. నెంబర్ 2, ఆల్రెడీ ఒక కమిటీ ఇంతకుముందే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వచ్చింది, మళ్ళీ బృందం వచ్చింది. మొన్న 4 రోజులు 3 రోజులు 2 రోజులు పర్యటించి అవన్నీ తీసుకొని పోయారు. అంటే రిపేరబుల్ అంటే ముందు దాన్ని అంత రిపేర్ చేయాలంటే ముందు అసలు అది రిపేరబుల్లా కాదా, మళ్ళీ యూజ్ అవుతుందా లేదా, దాన్ని ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెడితే ఎంతవరకు అది అవుతుంది, ఈ పిల్లర్లు రిపేర్ చేస్తే ఇంకో పిల్లర్ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, ఇట్లాంటివన్నీ 100 అనుమానాలు వ్యక్తం అవుతుంది. ఎట్లా దీన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు దీన్ని? ఒక మాట చెప్పాలి, ఏదైనా ఒక విషయం కాంగ్రెస్ చెప్పింది కాబట్టి వ్యతిరేకించాలా, రేపు బీఆర్ఎస్ ఏదన్నా మంచి మాట చెప్తే నేను వ్యతిరేకించాలా, బీఆర్ఎస్ చెప్పింది కాబట్టి వ్యతిరేకించాలా, పలానోడు చెప్తే సమర్థించాలి, పలానోడు చెప్తే విమర్శించాలి అనేది పొరపాటు అవుతుంది. అది రాజకీయ పార్టీలుగా, రాజకీయంగా ఎవరైనా రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తే అది ఈవెన్ దాన్ని కూడా బాధ్యతారహితమైన విమర్శ అనాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ చేసిందా ఇంకొక పార్టీ చేసిందా అనేది పాయింట్ కాదు. 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు సంబంధించినవి. తెలంగాణ ప్రజల డబ్బు అట్లా గంగపాలైతే దాన్ని ఏమంటానంటే మళ్ళీ 1 by 1 మాట్లాడు. ఏమైందో చెప్తా చెప్పనివ్వండి అంటే విశ్లేషణ చెప్పనివ్వండి అంటున్నా. మీరు మీ ఆర్గ్యుమెంట్ అది, వారు ఏందో చెప్పనివ్వండి. అసలు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 1,00,000 కోట్లు.
నేను మేడిగడ్డ గురించి మాట్లాడట్లేదు, నేను కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నా. అది ముందే చెప్పిన నేను. మేడిగడ్డలో 2 పిల్లర్లు కుంగిపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే సందేహాలు రావాలి, రాకపోతే తప్పు. 1,00,000 కోట్లు జనం డబ్బు అండి, తెలంగాణ ప్రజల డబ్బు ఖర్చు పెట్టారండి. ఇప్పుడు కడుపు తరుక్కుపోతుంది కదా. దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనంత పెద్ద బడ్జెట్తో నిర్మించేటువంటి ఒక ప్రాజెక్టులో, అందులో కేసీఆర్ గారి కలల ప్రాజెక్ట్ అని చెప్పుకున్న ప్రాజెక్టులో ఇప్పుడు ఇది జరిగితే కేసీఆర్ కళ చెదిరిందా పండిందా అది పక్కన పెడితే ప్రజల డబ్బు ఏమైంది అనేది సమస్య. ఇది ప్రజల జీవితాలకు సంబంధించింది, తెలంగాణ ప్రజల జీవితాలకు సంబంధించింది. ఇక రెండవది, ఇప్పుడు దాన్ని రిపేర్ చేయడం అనే విషయం ఒక రాజకీయ పార్టీ నిర్ణయించాల్సిన విషయం కాదు, లేదు విశ్లేషకులు నిర్ణయించాల్సిన విషయం కాదు, అది నిపుణులు నిర్ణయించాల్సిన విషయం. నేను అందుకే అన్నాను, నిపుణుల కమిటీ వేసి దాన్ని తేల్చాలి. ఎందుకు నిపుణులు అంటున్నారు? ఇప్పుడు ఒకటి, మొత్తం ప్రాజెక్టు వయబులా కాదా, ఇప్పుడు నిర్మించినటువంటిది నాణ్యంగా ఉందా లేదా అనేది పరిశీలించాల్సింది నిపుణులే, రాజకీయ నాయకులు కాదు, విశ్లేషకులు కాదు, జర్నలిస్టులు కాదు, నిపుణులే, ఇంజనీర్. రెండోది, ఇప్పుడు మేడిగడ్డ ఉంది, మేడిగడ్డ టక్కన రిపేర్ చేస్తే, రిపేర్ చేసిన తర్వాత ఇది 3 నెలలకు 6 నెలలకు సంబంధించిన విషయం కాదు, అది శాశ్వత ప్రభావాలు ఉండేది. ఒకసారి అది రిపేర్ చేసిన తర్వాత ఏడాదికి 20,000 కోట్లు ఖర్చు పెడుతూ పోవాల్సిందే. అంటే ప్రతి మొత్తం సీజన్కి, వ్యవసాయ సీజన్కి 20,000 కోట్లు. ఇక అది లైఫ్ లాంగ్ ఉండేటువంటి పర్మనెంట్ భారం. మరి పర్మనెంట్ భారాన్ని మోయాలా, లేకపోతే ఇప్పుడే ఏదైనా జాగ్రత్త తీసుకోవాలా? ఇప్పటివరకు ఖర్చు పెట్టింది దాని మీద సుమారు 18,000 నుంచి 20,000 కోట్లు. ఆ మేడిగడ్డ పార్ట్ వరకు మనం తీసుకుంటే, మేడిగడ్డ, అన్నారం, సొంతిళ్ళ ఈ గ్యాప్ వరకు మనం చూసుకుంటే 18,000 కోట్ల నుంచి 20,000 కోట్ల వరకు ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు. ఈ ఖర్చును సంగతిగా వదులుకొని ఇక భవిష్యత్తులో ఇంకా జాగ్రత్త తీసుకోవాలా, లేకపోతే మళ్ళా రిపేర్ చేసి ఇంకొక 500-600 కోట్లు పెట్టి ఇక జీవితాంతం ఏడాదికి 20,000 కోట్లు ఇప్పటి లెక్క, భవిష్యత్తులో 25,000 కోట్లు కావచ్చు, 30,000 కోట్లు కావచ్చు, ద్రవ్యోల్బణం పెరుగుతున్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్నటువంటి విషయం. ఇదేదో చిన్న విషయం అని చెప్పి కొట్టిపరేస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది అందులో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక నాయకుడు చిన్న విషయం ఇది అనే పద్ధతుల్లో కొట్టిపడే బాధ్యతగా నాకు అనిపించలేదు. అది కరెక్ట్ కాదు.